ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఈరోజు దేవుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి, మీకు అనుగ్రహిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మీకు సంతానం కావాలా? దేవుడు అనుగ్రహిస్తానంటున్నారు. ఉద్యోగం కావాలా? ఉద్యోగాన్ని అనుగ్రహిస్తానంటున్నారు. గృహం కావాలా? గృహాన్ని దేవుడు అనుగ్రహిస్తానంటున్నారు. మీకు ఏది ఇష్టమో అది దేవుడు అనుగ్రహిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మనకి ఇష్టమైంది దేవుని ద్వారా మనం పొందుకోవాలంటే మనం దేవుని యందు ఉండాలి. ఆయన మాటలు మన యందు నిలిచినట్లు ఉండాలి. అనగా దేవుని యొక్క మాటలు అనుసరించి మనం జీవించే వారంగా ఉండాలి. ఎవరైతే దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విని ఆ మాటలను అనుసరించి జీవిస్తారో వారి జీవితం ధన్యకరమైన జీవితం. ఈరోజు మీ జీవితంలో ఏదైతే ఆశిస్తున్నారో, ఏదైతే దేవుని ద్వారా పొందుకోవాలని అనుకుంటున్నారో అది పొందుకోవాలంటే దేవుడు మన యందు నిలిచి ఉండాలి. ఆయన మాటలు మన యందు నిలిచి ఉండాలి. అప్పుడే దేవుని ద్వారా మనం పొందుకోగలం. ఆయన మన యందు నిలిచి ఉంటే మనం బహుగా ఫలించే వారంగా ఉంటాం. ఇక ఉదయకాల సమయంలో దేవుని యందు మనం ఉంటూ, దేవుని యొక్క మాటలు మన యందు ఉంటూ, దేవుడు మనలో ఉంటే అన్నీ కూడా సాధ్యమే గనుక దేవుణ్ణి కలిగిన వారుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే సొలొమోను రాజ్యాన్ని పరిపాలించడానికి ప్రారంభ దినాల్లో దేవునికి ప్రార్థన చేసి జ్ఞానాన్ని కోరుకున్నాడు. అనగా దేవుణ్ణే మనకి ఏది ఇష్టమో అది పొందుకోవాలంటే ముందుగా దేవుణ్ణి కోరుకోవాలి. దేవుని యొక్క మాటలు మన యొక్క హృదయంలో ఉంచుకొని ఆ మాటలను అనుసరించి ఎప్పుడైతే మనం జీవిస్తామో మనకిష్టమైంది దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక ముందుగా దేవుణ్ణి కోరుకుని సమస్తాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈరోజు మీకు ఏది ఇష్టమో అది దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలోనూ అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడునని చెప్పి నీకు వాక్యం ద్వారా వాగ్దానం చేసావు. ఈరోజు వారి జీవితాల్లో నీ ద్వారా ఏదైతే ఆశిస్తున్నారో దేవా సమస్తాన్ని అనుగ్రహించి నేను మహింపరుచుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. అనారోగ్యం ఉన్న బిడ్డలను స్వస్థపరిచేదేవా నీకు సాక్షులుగా ఉండే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురంభరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడేయుండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.